హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి చిన్నునండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపించానండి. వీడియో చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వచ్చేసరికి మాకు రోజు పాలు పోసే పాలక్క ఈరోజైతే జున్ను పాలు అయితే తీసుకొచ్చారండి. జున్ను అయితే చాలా బాగా ఇష్టము. జున్ను ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ వీడియో చూసుకున్న వాళ్ళందరూ నన్ను బాగా తిట్టుకుని అయితే ఉండుంటారు. ఎందుకంటే జున్ను అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా చాలా ఇష్టము. ఇక ఈవినింగ్ అయితే నేను దొండకాయ చట్నీ చేద్దామనేసి ఇంట్లో దొండకాయలు ఉండే అనేసరికి దొండకాయలన్నిటిని నేను వాటర్తో వాష్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఎన్ని చట్నీస్ ఉన్నా నాకు దొండకాయ చట్నీ అంటే చాలా ఇష్టము. నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా టైమ్స్ చెప్పే ఉండుంటాను. ఎక్కువగా దొండకాయలు ఉన్నా లేదంటే చట్నీ ఏదైనా తినాలనిపించినా వెంటనే నాకైతే దొండకాయ పచ్చడి అయితే చాలా గుర్తొస్తుందండి. ఇంకా ఈరోజు కూడా నేను దొండకాయ పచ్చడి చేసి ఆమ్లెట్ వేసుకొని తిందామనుకుంటున్నాము అనేసి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా, దొండకాయలు ఈ మూడింటిని కట్ చేసుకుని ఇంకా నేనైతే పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. పనులు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మా పాపని ట్యూషన్కి అయితే పంపించాను. ఇంకా ఆ టైంలో అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానండి. త్వరగా మా పాప వచ్చేలోపు 7:30 లోపు నేనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా ఆ టైంలోనే చేసుకుంటాను. పాప వచ్చాక ఇంకా తనకైతే అన్నం అయితే తినిపించాలి కదా అనేసి నేను చకచక అయితే చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ చట్నీ వీడియో తీసి నేను ఒక 2 డేస్ అయితే అయిపోతుందండి. కొంచెం టైం లేక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా పాపకి అనేసి మేమైతే టికెట్స్ బుక్ చేసుకోవడం, ఇంకా అలానే బ్యాగ్ రెడీ చేసుకోవడం అలాంటి పనులు అయితే కొంచెం అయితే నేను బిజీ అయిపోవడం వల్ల వీడియోస్ పోస్ట్ చేసుకోవడం కొంచెం లేట్ అయితే అయిపోతుందండి. మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా? మీరు కూడా ఏమేమి విలేజెస్ అయితే వెళ్తున్నారో కామెంట్ చేయండి. మ్యాక్సిమం ప్రతిరోజు నేనైతే 2 పూటలు అయితే కర్రీ అయితే చేయనండి. ఒక పూట అయితేనే చేస్తాను. మార్నింగ్ చేసిన కర్రీ ఉంటుంది కదా, అది ఈవినింగే తినేస్తాము. ఆల్రెడీ మార్నింగ్ నేను ఎండు చేపల ఫ్రై ఇంకా పప్పుచారు అయితే చేసిన్నాను. ఆ పప్పుచారులోకి ఇంకా దొండకాయ పచ్చడి అయితే బాగుంటుందనేసి ఇంకా దొండకాయ చట్నీ అలానే ఎగ్ ఆమ్లెట్ అయితే చేశానండి. అంతే, చిన్న పాప మంట ఉన్న చట్నీ తినగలుగుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ పాపకి మంట లేకుండానే చేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ మంట అనిపించినట్లయితే ఇంట్లోనే నెయ్యి ఉంది, నెయ్యి వేసుకుని అయితే తినేస్తుంది. అలానే కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తాను పాపకి. ఇంకా గిన్నెలు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుని తర్వాత నేనైతే దొండకాయ చట్నీని స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈలోపు మా పాపని తీసుకురావడానికి నేను కానీ మా వారు కానీ అయితే వెళ్తాము. వంట కంప్లీట్ అయిపోతే నేనే వెళ్తాను. మా వారికి డ్యూటీ లేకపోతే అప్పుడు కూడా నేనే వెళ్ళాల్సి వస్తుంది. మా వారికి డ్యూటీ అయితే లేకపోతే ఆయన తీసుకొస్తా. అన్నిట్లో ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకుంటుందండి. అలాంటప్పుడు ట్యూషన్ ఎందుకు జాయిన్ చేశారు అని చాలామంది నన్ను అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న టైం మొత్తం తను ఫోన్ చూడడానికే టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. లేదంటే టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఎంత బాగా చదివినా సరే మొబైల్ ఎక్కువగా చూస్తే కనుక బ్రెయిన్ మొత్తం పాడైపోతూ ఉంటుంది. షార్ప్గా ఉన్న బ్రెయిన్ అంతా మరలా డల్ అయిపోతుంది అనేసి ఇంకా ట్యూషన్ అయితే జాయిన్ చేయించాను. ఫస్ట్ అయితే కొన్ని కట్ చేశాను కదా, అవి సరిపోవనేసి మళ్ళీ కొన్ని దొండకాయలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. కొంచెం లావుగా కట్ చేస్తే అవి పచ్చిగా అలానే ఉండిపోతాయండి. అందుకని నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటాను. పైన మెరుగులు లోపల పురుగులు అంటారు కదా, చూడటానికి చాలా గ్రీన్ కలర్లో ఉన్నవి పైన, లోనైతే పండిపోయి ఉన్నాయి చాలా వరకు అయితే. ఇంకా పండిపోయిన వాటిని చెక్ చేసుకుంటూ తీసేసుకుంటున్నాను. పండిపోయినవి అంతగా టేస్టీగా అనిపించవు, కూరలాగా అనిపిస్తుంది మనకి చట్నీ తినేటప్పుడు. అందుకనే ఫ్రెష్గా గ్రీన్ కలర్లో పచ్చిగా ఉన్న వాటితోనే చాలా టేస్టీగా అయితే అనిపిస్తుందండి. ఇంకా నేను అవి ఫ్రై అవుతాయి అనేసి ఇంకా మిగతా పనులని గబగబా అయితే చేసేసుకుంటున్నాను. ఉదయం దోశల పిండి అయితే మిగిలిపోయింది. ఇంకా అది బాక్స్లో తీసుకుని
ఆ గిన్నెని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎక్కువ గిన్నెలు అయితే ఉంచుకోనండి, ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ టైంలో కూడా అయితే గిన్నెలు అయితే ఉంటాయి కదా, బాగా కొంచెం హెల్త్ బాగోలేదు అనిపిస్తే తప్ప, లేదంటే కొంచెం టైర్డ్గా అనిపిస్తే తప్ప గిన్నెలు క్లీన్ చేయకుండా అయితే ఉండనులేండి. ఇక్కడ అయితే సడన్గా వంట చేసే టైంకి రైస్ అయితే అయిపోయాయి. రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఇంకా ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు నేనే ఓపెన్ చేసేసుకుంటాను. ఇప్పుడు కొంచెం ఈజీగానే వచ్చేవి, ఈసారి ఏంటో ఇవి జిగ్జాగ్ చేసినట్టుగా ఉంది. కుట్లో అయితే చాలా కష్టంగా అనిపించింది నాకు. ఇంకా నార్మల్గా ఉండే రైస్ బ్యాగ్ అయితే నేను ఈజీగా అయితే తీయగలనండి, ఎందుకంటే నాకు పెళ్ళి కాకముందే మా నాన్నగారు అయితే రైస్ బ్యాగ్ ఓపెన్ చేయడం అయితే చూపించారు. అప్పుడు వాళ్ళు తీసేటప్పుడు చూసేదాన్ని అనమాట. అలా అయితే నేనైతే నేర్చుకుని ఒక్కదాన్ని అయితే తీయగలుగుతున్నాను. రైస్ అయితే చాలా బాగున్నాయండి, అంటే సన్నగాని కాదు, చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఏ గడ్డలు కానీ రాళ్ళు కానీ నాకైతే కనిపించలేదండి. ఇంకా చాట్లో అయితే కొన్ని బియ్యం అయితే పోసుకుని జరుగుతున్నాను. చాలా డేస్ అయిపోయింది, దాంట్లో ఏమైతే లేవు కానీ ఎందుకనో జరగాలనిపించింది. పక్కనే చాట్ అయితే ఉంది కదా, ఇలా చాట్లో పోసుకుని బియ్యం జరగడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకో నాకు ఈరోజు అలా చేయాలనిపించింది. ఒకసారి 2 సార్లు చెరిగేసి అయితే గిన్నెలు అయితే పోసేసుకుని 2-3 సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. రైసు కడిగిన వెంటనే నేనైతే వండేసాను. ఒక 1/2 అవర్ అయినా సరే నానబెట్టుకుని మ్యాక్సిమం 1 అవర్ అయితే నానబెడతాను, ఎందుకంటే అప్పుడైతే త్వరగా ఉడుకుతుంది. అలానే రైస్ కూడా చాలా బాగుంటుంది. దొండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఒక 80% అయితే ఫ్రై అయిపోగానే దాంట్లో కొంచెం జీలకర్ర, అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దాంట్లోనే కొంచెం చింతపండు అయితే వేసుకుంటాను. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని దించే టైంలో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి, లేదంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఈలోపు రైస్ అయితే నానిపోయాయి, తీసుకుని ఎసరైతే పెట్టుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు రోలు అందుబాటులో లేదనేసి మిక్సీ జార్లో అయితే చట్నీ అయితే చేసుకున్నాను. చాలా బాగా అయితే వచ్చిందండి. మంట చాలా తక్కువగా ఉంటుంది, దొండకాయలు ఎక్కువగా వేసుకుంటాను కదా, అస్సలు మంట అనిపించదండి. మా వాళ్ళైతే వీడియోలో కనిపించడానికి కొంచెం సిగ్గు పెడతారు, సిగ్గని కాదు, కొంచెం మొహమాటం అయితే ఎక్కువగా ఉంటుంది అనేసి నేను ఇంకా వేడివేడి రైస్ ఉడకగానే ఆ వేడివేడి రైస్లో దొండకాయ చట్నీ ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకుని తిన్నానండి. పచ్చడి చూడగానే ఇప్పుడు కూడా నాకు నోట్లోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. అందరు తినడం కంప్లీట్ అయిపోగానే రేపటి టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ కోసమని పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఫైనల్గా గిన్నెలు కూడా తోమేసుకుంటానండి. ఇంతేనండి ఇంకా వీడియో. డైలీ నా ఈవినింగ్ రొటీన్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.